హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి నవోదయ విద్యాలయ సమితి నుంచి ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది 9th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిందండి. అంటే దీన్ని బట్టి మనం ఇప్పుడు ఎవరైతే 2024-25లో 8th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. నవోదయ విద్యాలయ సమితి అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉంది కాబట్టి సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పిల్లలు వాళ్ళ జిల్లాలలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను కూడా తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు నవోదయ విద్యాలయ సమితికి సంబంధించింది. సో నేను ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెండు కూడా సేమ్ ఉంటాయి, జస్ట్ క్వాలిఫికేషన్ ఏజ్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 9th లాటరల్ ఎంట్రీ. అంటే 9th క్లాస్లో వేకెన్సీ ఉన్నటువంటి సీట్లకు మాత్రమే అడ్మిషన్ జరుగుతుంది. ఓకేనా అండి? ఎవరైతే 8th క్లాస్ ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది నవోదయ 5th క్లాస్లో రాసి ఇంట్రెస్ట్ రాకపోయి ఉండొచ్చు, కొంతమంది చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇది మరొక ఆపర్చునిటీ అండి. రైట్, ఇక మనం వివరాలు చూద్దాం ఒకసారి. ఇది 9th క్లాస్ సంబంధించింది, ఇది మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించింది. రెండిట్లో తేడా ఏముండదు, అంతా సేమ్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ డీటెయిల్స్ కొన్ని చేంజ్ ఉంటాయి, ఏజ్ ప్యాటర్న్ చేంజ్ ఉంటుంది. ఓకేనా అండి? ఇంకా వచ్చేసి మీ క్లాసు అంతే, మొత్తం కూడా సేమ్ ఉంటుంది. నేను ఒకటి చెప్తాను 9th క్లాస్ది, రెండోది మీరు చూసుకోవచ్చు, నేను చూపిస్తాను లాస్ట్ వరకు కూడా. ఇది 9th క్లాస్ చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ కార్నరు, అడ్మిట్ కార్నర్ ఉంది, ఇది మనకు సంబంధం లేదు. ఇది క్యాండిడేట్ కార్నర్ మనకు సంబంధించింది. ప్రాస్పెక్టస్ కమ్ నోటిఫికేషన్ ఫర్ క్లాస్ 9th లాటరల్ ఎంట్రీ ఇంటెన్షన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి ఫటాఫట్. 2025 నెక్స్ట్ ఇయర్ కండి, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్, నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్కి ఇప్పుడే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ October 30, 2024. అంటే ఇంక మనకి ఎన్ని రోజులు ఉందండి? ఇవాళ మనకు 4th అనుకుంటే ఇంకా 25 days టైం ఉంది. డేట్ ఆఫ్ సెలక్షన్ టెస్ట్ ఎప్పుడు ఉంది? February 8, 2025. ఓకేనా అండి? సో 1986 నుంచి మనకి ఇది నడుస్తున్నాయి. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఎడ్యుకేషన్ పాలసీ నుంచి ఇక్కడ పర్ మంత్ 59 రూపీస్ ఛార్జ్ అవుతుంది, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకేనా? ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు రూరల్ పీపుల్ వాళ్ళకి మెయిన్గా ఎంకరేజ్ చేయడానికి ఎడ్యుకేషన్లో నవోదయ విద్యాలయాలు నడుపబడుతున్నాయి. ఇండియా మొత్తంలో 650 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి, అందులో 27 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్. అంటే మనకు చూడండి ఇక్కడ అన్నిట్లో కూడా మనకు ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి 15 వరకు నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించినవి 9 ఉన్నాయండి. రైట్, గుడ్ క్వాలిటీ మోడర్న్ ఎడ్యుకేషన్ అన్నారు. సో కో ఎడ్యుకేషన్, ఫుల్ రెసిడెన్షియల్, అంటే ఏమంటారు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ వరకు ఫుల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషను. సో లొకేషన్ యూజువల్ ఇన్ రూరల్ ఏరియాస్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏంటంటే మీకు ఇది రెసిడెన్షియల్ ప్యాటర్న్లో ఉంటుంది, మొత్తం కూడా మనకు ఫుడ్, బెడ్ అంతా అక్కడే ఉంటుందండి. ఓకేనా? సో ఇక్కడ నోటిఫికేషన్లు మనకి ఇచ్చారు కదండి, చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్కి అడ్మిషను. దీనికి వెన్యూ, డేట్ ఆఫ్ ద సెలక్షన్ మొత్తం మనకు February 8 ఎగ్జామ్ కదా, 1 week ముందు మనకి వెబ్సైట్లో పెడతారు, లేకపోతే ఇంటికి పంపిస్తారు కాల్ లెటర్. ఓకేనా? ఇక్కడ ఇంకా చూసినట్లయితే ఎలిజిబిలిటీ, ఎవరు ఎలిజిబిలిటీ అని ఇక్కడ మీకు డౌట్ రావచ్చండి. ఎవరు అంటే 2024-25 ఇప్పుడు ఎవరైతే మరి 8th క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రెండోది వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1st May 2010 నుండి 31st July 2012 మధ్య ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? సో 2010 నుంచి 12 మధ్య జన్మించి ఉండాలి. సో ఖచ్చితంగా ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్, ఇంకా చూసినట్లయితే మనం మొత్తం కూడా డీటెయిల్స్ చూసుకోవచ్చు ఒకసారి. రిజర్వేషన్ అయితే గవర్నమెంట్ అంటే SC, ST, OBC, దివ్యాంగులు అన్నిటి ఉంటుంది. రూరల్ అండ్ అర్బన్ క్యాండిడేట్స్కి అయితే మీకు సపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? మీ స్కూలు రూరల్లో ఉంటే రూరల్ కోటా కిందకి వస్తారండి, అర్బన్లో ఉంటే అర్బన్లో కోటా కిందకి వస్తారు. రైట్, ఇక అప్లై లాస్ట్ డేట్ 7:30 అని. మీరు అప్లై చేస్తున్నప్పుడు ఫోటోగ్రాఫు, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంటు, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేటు ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
అదేవిధంగా బేసిక్ డీటెయిల్స్ ఏముందండి, స్టేటు, డిస్టిక్, రెసిడెన్స్ అండ్ స్టడీ, ఆధార్ నెంబర్, స్టడీ డీటెయిల్స్. ఓకేనా, ఇది అన్నీ కూడా ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, చూసుకోండి ఒకసారి. ఇది పూర్తి నోటిఫికేషన్ చదువుకోవచ్చు డౌట్స్ ఉంటే కనుక. ఓకేనా, ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్ కదా, ఎగ్జామ్కి ముందు పెడతారని మనకి వెబ్సైట్లో, లేదంటే ఇంటికి కూడా వస్తాయి మనకి పోస్ట్లో. తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది జాయినింగ్ అప్పుడు. ఓకేనా, ఎగ్జామ్ 8th పీరియడ్ 2025 2.5 hours ఉంటుంది. అయితే ఈ ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇది 9th class అడ్మిషన్ వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్: ఇంగ్లీష్ 15 questions 15 marks, హిందీ 15 questions 15 marks, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ 35 questions 35 marks ఉంటాయి. మొత్తం 100 questions 100 marks ఉంటాయండి. ఓకేనా, 2.5 hours టైం అయితే ఉంటుంది. రైట్, ఇక్కడ ఏమైనా ఇచ్చారు మళ్ళీ చూడండి. ఇక్కడ ఫాలోయింగ్ ఫీమేల్ క్యాండిడేట్ ప్రిఫర్డ్ ఫర్ ఓవర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలాంటి నెగిటివ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకేనా, సో కాబట్టి మీరు అన్నీ పెట్టవచ్చు ఆన్సర్స్. ఇగో రేఖ మనకు ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. బ్లూ ఆర్ బ్లాక్ పెన్ వాడాలి. రైట్, ద క్యాండిడేట్ రిక్వైర్డ్ టు సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పన్నారు. ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్ విల్ బి డన్, అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. సో అన్నీ మీరు ఆన్సర్ చేసి రావచ్చు. రైట్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీకు డేటా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు సబ్జెక్ట్ సంబంధించి క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్లో ఏం టాపిక్స్ ఇస్తారనేది మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. మీరు ఇప్పుడు ఏదైతే చదువుతున్నారో అదే సరిపోతుందండి. 8th class సిలబసే ఉంటుంది, వేరే ఏముండదు. ఇవన్నీ కూడా వేకెన్సీ ఎక్కడికన్నా అనేది మీరు చూసుకోవచ్చు. రైట్, చూసుకోండి ఒకసారి మొత్తం కూడా. ఇక నెక్స్ట్ చూసినట్టయితే దీనికి సంబంధించి ఏమన్నాం కదండి, క్లిక్ రిజిస్టర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. రిజిస్టర్ ఇక్కడ సేమ్ ఇక్కడ ఏముంటుందండి, 8th class, ఏ స్టేటు, ఏ డిస్టిక్, తర్వాత ఇక్కడ ఏముంది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మదర్స్ నేము, ఫాదర్స్ నేము, నేషనాలిటీ, ఐడెంటిఫికేషన్ మార్క్స్, జెండరు, కేటగిరీ. రైట్, నెక్స్ట్ ఏముంది పోస్టల్ అడ్రస్, పిన్ కోడు, ఎస్టీడీ కోడు, ఫోన్ నెంబరు. ఓకేనా, డిజబిలిటీ ఉంటే పెట్టండి, లిమిట్ అవసరం లేదు. పర్సనల్ డిజబిలిటీ ఎంత ఉంది, రిలీజియన్ ఏంటి. ఓకేనా, ఒకవేళ స్పెషల్ రిలీజియన్ ఇది అదర్స్ అని వేరే ఉంటే అదర్స్ అని పెట్టి ఇక్కడ రాయాల్సి ఉంటుంది, లిమిట్ అవసరం లేదండి. యాన్యువల్ ఇన్కమ్ ఎంత పేరెంట్స్ది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. 3rd class 8th class సంబంధించి నేమ్ ఆఫ్ ద స్టేటు, డిస్టిక్, స్కూలు, రికగ్నైజ్డా కాదా, స్కూలు, లొకేషను, మీడియం, ఏ మీడియం చదువుతున్నారు ఇప్పుడు. ఓకేనా, ఇయర్ ఆఫ్ జాయినింగ్ క్లాస్ అయితే ఎప్పుడు చదువుతున్నారు, ఏ ఇయర్ చదివారు, ఎక్స్పెక్టెడ్ పాసింగ్ ఎప్పుడు అవుతారు నెక్స్ట్ ఇయర్. ఓకేనా, ఇవన్నీ పెట్టేసి ఇక్కడ క్యాండిడేట్ ఫోటో, ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచరు, లాస్ట్కి ఇక్కడ పేరెంట్ సిగ్నేచరు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే మనకు అప్లికేషన్ అయిపోతుందండి. ప్రివ్యూ చూసుకొని కంప్లీట్ చేయవచ్చు. సో దీనికి సంబంధించి మీరు ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోయి ప్రింట్ తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ కీబోర్డ్కి వస్తాయి. అవి ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అంటే మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే కనుక క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ రిజిస్ట్రేషన్ కూడా టచ్ వస్తుందండి. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఇదే విధంగా సేమ్ ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిందండి. సేమ్ ఉంటుంది చూడండి, సేమ్ నోటిఫికేషను. ఓకేనా, ఎగ్జామ్ కూడా సేమ్ డేటు February 8. లాస్ట్ డేట్ కూడా సేమ్ డేట్ October 30, 2024 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి. ఇప్పుడు 10th చదువుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ అన్నీ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ మీకు జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మీ యొక్క ఏజ్ మొదటి డిఫరెన్స్ అండి. ఏజ్ ఎలా అంటే 1st June 2008 నుంచి 31st July 2010 వదిలి నుంచి ఉండాల్సి ఉంటుంది. అంతే డిఫరెన్స్, మొత్తం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. ఇంకోటి ఏంటంటే సిలబస్ డిఫరెంట్ ఉంటుంది. సిలబస్ కూడా ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుందంటే చూద్దాం ఒకసారి, అది వేరే ఉంటుంది. ఇక్కడ సేమ్
ఓకేనా. దీనికి కూడా నెగిటివ్ మార్క్ ఏమి ఉండదు. చూడండి ఇక్కడ మీకు ఏమి ఇచ్చారంటే వీళ్ళకి మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీషు, సైన్సు, సోషల్ సైన్సు, మ్యాథమెటిక్స్ మొత్తం 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, అంటే 20 ఉంటాయి అన్నట్టు. 100 క్వశ్చన్ మార్క్స్ 2.5 hours టైం ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు సేమ్ ఆన్సరింగ్ ఇలా పెట్టారు. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు, మంచి ఆపర్చునిటీ అండి. అప్లికేషన్ కూడా సేమ్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. అదే ఫోటో, సిగ్నేచరు పేరెంట్ది, అదేవిధంగా స్టూడెంట్ది. ఓకేనా. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ సేమ్ అదే విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ సేవ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత ఏముంది ఇక్కడ క్లిక్ చేయటం ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ డబ్బు చేసి క్యాప్షన్ ఎంటర్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ మర్చిపోతే కనుక ఇక్కడ క్లిక్ చేయటం ఫైండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేస్తే మీరు ఫైండ్ చేయవచ్చు. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ బట్టి మొబైల్ నోటిఫికేషన్ వస్తాయండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.